హలో ఎవ్రీబడి. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో మోడల్స్ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకుందాం. మోడల్స్ ఆఫ్ జిఎస్టీలో మనకి జిఎస్టీలో ఉన్నటువంటి మోడల్స్ గురించి ఈరోజు క్లాస్లో చూద్దాం. దెర్ ఆర్ త్రీ ప్రైమ్ మోడల్స్ ఆఫ్ జిఎస్టీ. GST at central union government levy only, GST at state government level only, GST at both union and state government levels. ఓకే, అంటే కేంద్ర స్థాయిలో జిఎస్టీ, అలాగే రాష్ట్ర స్థాయిలో జిఎస్టీ, మూడోది ద్వంద్వ జిఎస్టీ. దీన్ని మనం డ్యూయల్ జిఎస్టీ అంటాం. రైట్, మనం ఇక్కడ డయాగ్రామ్ చూస్తే కనుక త్రీ ప్రైమ్ మోడల్స్ ఆఫ్ జిఎస్టీ. So first one, central GST. GST levied by the center. Second one, state GST to be levied by states. Dual GST to be levied by the center and states concurrently. సో ఫస్ట్ వన్ మనం సెంట్రల్ జిఎస్టీ చూస్తే కనుక దీన్ని కేంద్ర జిఎస్టీ అంటాం. దీన్ని మనం సెంట్రల్ జిఎస్టీ, కేంద్రంచే విధించేటువంటి జిఎస్టీని మనం ఈ సెంట్రల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ స్టేట్ జిఎస్టీ టు బి లీవ్డ్ బై ది స్టేట్స్. రాష్ట్రంచే విధించేటువంటి జిఎస్టీ, ఆ రాష్ట్రాలచే విధించేటువంటి జిఎస్టీని మనం స్టేట్ జిఎస్టీ అంటాం. డ్యూయల్ జిఎస్టీ టు బి లీవ్డ్ బై సెంటర్ అండ్ స్టేట్స్ కాన్కరెంట్లీ. అంటే కేంద్రం మరియు రాష్ట్రాలచే ఉమ్మడిగా విధించబడేటువంటి జిఎస్టీని డ్యూయల్ జిఎస్టీగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూడు మన యొక్క జిఎస్టీ యొక్క ప్రైమ్ మోడల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ, ఈ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ మనం కలిపి సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ థర్డ్ వన్ ఏదైతే ఉందో డ్యూయల్ జిఎస్టీగా మనం చెప్పుకోవచ్చు. సో సింగిల్ జిఎస్టీలో మనం చెప్పుకోవాలంటే సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ, అంటే కేంద్రంచే విధించబడేటువంటి జిఎస్టీ అలాగే రాష్ట్రంచే విధించబడే జిఎస్టీ విడివిడిగా మనం చూసినప్పుడు ఈ రెండింటిని సింగిల్ జిఎస్టీ అని పిలవచ్చు. అదే థర్డ్ వన్ మనం డ్యూయల్ జిఎస్టీ కనుక చూస్తే కనుక కేంద్రం మరియు రాష్ట్రాలచే ఉమ్మడిగా విధించబడే జిఎస్టీని మనం డ్యూయల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం జిఎస్టీ మోడల్స్లో చెప్పుకోవచ్చు. మొదటగా మనం ఈ సెంట్రల్ జిఎస్టీ గురించి చూస్తే కనుక అండర్ దిస్ ఆప్షన్ the two levels of government would combine their levels in the form of a single national GST with appropriate revenue sharing arrangement among them. The tax could be controlled and administered by the central government. There are several models for such a tax. Australia is the most recent example of a national GST which is levied and controlled by the center, but the proceeds are allocated entirely to the states. ఒకసారి చూస్తే కనుక మనం అండర్ దిస్ ఆప్షన్ the two levels of government would combine their levies in form of a single national GST with a appropriate revenue sharing arrangement among them. The tax could be controlled and administered by the central government. There are several models for such a tax. Australia is the most recent example of a national GST which is levied and collected by the center, but the proceeds are allocated entirely to the states. కేంద్ర జిఎస్టీ, ఈ కేంద్ర జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అంటే కేంద్ర జిఎస్టీ. ఈ విధానంలో రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు, అంటే రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధింపుని సమ్మిళితం చేసి పన్నును ఒకే జాతీయ జిఎస్టీ విధానంలో
ఆదాయాన్ని తగిన ప్రమాణాలతో పంచుకునే విధంగా విధిస్తాయి. ఇందులో పన్ను నిర్వహణ మరియు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుంది. ఈ విధానాన్ని అవలంబించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియా దేశం ఒకే జాతీయ జిఎస్టి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దేశం. ఇందులో పన్ను విధింపు వసూలు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఆదాయాలను రాష్ట్రాలకు తగిన ప్రమాణాలతో కేటాయింపు చేస్తుంది. అర్థమైందా? సో కేంద్ర జిఎస్టీ అంటే ఏంటి? 2 స్థాయిల్లోని ప్రభుత్వాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధింపుని సమ్మిళితం చేసి పన్నును ఒకే జాతీయ జిఎస్టీ విధానంలో ఆదాయాన్ని తగిన ప్రమాణాలతో పంచుకునే విధంగా విధిస్తాయి. ఇందులో పన్ను నిర్వహణ మరియు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ విధానాన్ని అవలంబించడం కోసం అనేక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియా దేశం ఒకే జాతీయ జిఎస్టీ విధానాన్ని అవలంబిస్తున్న దేశం. ఇందులో పన్ను విధింపు అలాగే వసూళ్లు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఆదాయాలను రాష్ట్రాలకి తగిన ప్రమాణాలతో కేటాయింపు చేస్తుంది. ఇది సెంట్రల్ జిఎస్టీ. నెక్స్ట్ మనం స్టేట్ జిఎస్టీ కనుక చూస్తే కనుక, స్టేట్ జిఎస్టీ అంటే రాష్ట్ర జిఎస్టీ కనుక చూస్తే కనుక, అండర్ దిస్ ఆప్షన్ ద జిఎస్టీ would be levied by the state only. The center would withdraw from the field of general consumption taxation. It would continue to levy income taxes, customs duties and excise duties on select products such as motor fuels to address specific environmental or other policy objectives. The loss to the center from vacating this tax field could be offset by a suitable compensating reduction is fiscal transfer to the states. This would be significantly enhance the revenue capacity of the states and reduce their dependence on the center. The USA is the most notable example of this type of GST, where the central sales taxes are related to the states. Once again, under this option, the GST would be levied by the state only. The center would withdraw from the field of general consumption taxation. It would continue to levy income taxes, customs duties and excise duties on select products such as motor fuels to address specific environmental or other policy objectives. The loss to the center from vacating this tax field could be offset by the suitable compensating reduction in fiscal transfer to the states. This would significantly enhance the revenue capacity of the states and reduce their dependence on the center. The USA is the most notable example of this type of GST, where the general sales tax are related to the states. రాష్ట్ర జిఎస్టీ. ఈ రాష్ట్ర జిఎస్టీ విధానంలో జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇందులో సాధారణ వినియోగ పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటుంది. పర్యావరణ మరియు ఇతర లక్ష్యాలను పరిరక్షించడానికి మోటారు ఇంధనాలు వంటి ఎంచుకున్న ఉత్పత్తులపై ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం మరియు ఎక్సైజ్ సుంకం మొదలైన వాటిని విధింపులో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. రాష్ట్రాలకు అందించేటువంటి ఆర్థిక నిధులతో కోత విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్ను నష్టాన్ని సమన్వయం చేస్తుంది. మరియు ఈ విధానం రాష్ట్రాల్లో రాబడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు కేంద్రంపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. జిఎస్టీ ఇందులో సాధారణ అమ్మక పన్నులు రాష్ట్రానికి సంబంధించినవి. మనం రాష్ట్ర జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ చూస్తే కనుక జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వంచే మాత్రమే విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో సాధారణ వినియోగ పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటుంది. పర్యావరణ మరియు ఇతర లక్ష్యాలను పరిరక్షించడానికి మోటార్ ఇంధనాలు లాంటి ఎంచుకున్న ఉత్పత్తులపై ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం మరియు ఎక్సైజ్ సుంకం మొదలైన వాటిని విధింపులో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది.
రాష్ట్రాలకు అందించేటువంటి ఆర్థిక నిధుల కోత విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్ను నష్టాన్ని సమన్వయం చేస్తుంది. మరియు ఈ విధానంలో రాష్ట్రాల్లో రాబడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు కేంద్రంపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణగా మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జిఎస్టీని చెప్పుకోవచ్చు. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల జిఎస్టీ ఇందులో సాధారణ అమ్మకపు పన్నులు రాష్ట్రానికి సంబంధించినవి. దీన్ని మనం రాష్ట్ర జిఎస్టీ లేదా స్టేట్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి సెంట్రల్ జిఎస్టీ అలాగే ఈ స్టేట్ జిఎస్టీని కలిపి మనం సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. ఈ సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీని కలిపి మనం సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. ఎందుకని సెంట్రల్ జిఎస్టీలో పన్ను విధించేటువంటి బాధ్యత ఎవరిది? రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రాల పన్ను విధింపును సమ్మిళితం చేస్తాయి. ఇది కేంద్ర జిఎస్టీ అనుకుంటే, స్టేట్ జిఎస్టీలో ఈ విధానంలో జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే విధించబడుతుంది. సో ఇవి సింగిల్ జిఎస్టీగా ఈ రెండింటిని మనం సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీని సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం డ్యూయల్ జిఎస్టీ మోడల్ గురించి చూద్దాం. డ్యూయల్ జిఎస్టీ మోడల్స్. In this model, GST is levied by both the federal and state or provincial governments. Both the central government and empowered committee are favoring this model. The dual GST can be operated in these different ways. The center and states can levy tax on the same tax base concurrently. On the other hand, both center and states may split their turnover or tax-based levy tax. Further, there may be sharing of sectors between center and states, and they may confine levy of tax in respect of those sectors only. The idea that in federal structure like in India, GST cannot be administered properly except the national level does not add much value the dual GST model. Central and state GST is compatible in the existing taxation powers of the central and state governments under Article 246 of the Constitution, which removes the significantly reduce the major deficiencies of the existing tax structure in the country. So మరొకసారి చూస్తే కనుక మనం in this model GST is levied by both the federal and state provincial governments. Both the central government and empowered committee are favoring this model. The dual GST can be operated in different ways. The center and the states can levy tax on the same tax base concurrently. On the other hand, both the center and the state may split turnover on tax based and levy tax further. There may be sharing of sectors between center and states, and they may confine levy of tax in respect of those sectors only. The idea that in a federal structure like in India, GST cannot be administered properly except the national level does not add much value. The dual GST model, central GST and state GST, is compatible in this existing taxation power of the central and state governments under Article 246 of the Constitution, which removes the significantly reduce the major deficiency of the existing tax structure in the country. ఈ ద్వంద్వ జిఎస్టీ, మనం డ్యూయల్ జిఎస్టీ కనుక చూస్తే కనుక ఈ డ్యూయల్ జిఎస్టీ ఈ విధానంలో జిఎస్టీ కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించబడుతుంది. సో ఫస్ట్ మనం సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ చూస్తే కానీ సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేట్, వేటికవి విడివిడిగా విధించడం జరిగింది. కానీ ఇక్కడ డ్యూయల్ జిఎస్టీలో వచ్చేసరికి ఈ విధానంలో జిఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మరియు సాధికార కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థిస్తున్నాయి. భారతదేశం ఓ సమాఖ్య దేశం కావడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రాల తగిన శాసనాల ద్వారా పన్ను విధించడం, వసూలు చేయడం అలాంటి అధికారాలను కలిగి ఉంటాయి. రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు అధికారాలు ఉంటాయి కనుక వాటిని నిర్వహణకు ఆర్థిక వనరులు సేకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచే ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమైక్యవాదానికి అనుగుణంగా ఉంటుంది.
సో ఉమ్మడి పన్ను పునాదిపై కేంద్ర రాష్ట్రాలు ఏకకాలంలో విధించేటువంటి ఈ ద్వంద్వ జిఎస్టి రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే వస్తువు సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి జిఎస్టీను కేంద్ర జిఎస్టీ సిజిఎస్టీగా, రాష్ట్రాలు విధించేటువంటి జిఎస్టీని రాష్ట్ర జిఎస్టీ ఎస్జిఎస్టీగా పిలుస్తారు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వస్తు సేవల సరఫరాపై కేంద్రం ఏకీకృత పన్ను విధానాన్ని మనం జిఎస్టీ ఐజిఎస్టీని విధించి అమలు చేస్తుంది. ఐజిఎస్టీ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఇప్పుడు మనం డ్యూయల్ జిఎస్టీ గురించి ఒకసారి చూస్తే, ఈ డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటి, ద్వంద్వ జిఎస్టీ గురించి ఒకసారి చూస్తే కనుక, ఈ డ్యూయల్ జిఎస్టీ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఈ విధానంలో జిఎస్టీ కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించడం జరుగుతుంది. ఈ మనం మొదటిగా చూస్తే కనుక స్టేట్ జిఎస్టీ అయితే స్టేట్, సెంట్రల్ జిఎస్టీ అది సింగిల్ ట్యాక్సేషన్, సింగిల్ జిఎస్టీ విధానంలో చూస్తే కనుక మనం ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ సపరేట్గా ట్యాక్సెస్ విధించడం జరిగింది. కానీ ఇక్కడ డ్యూయల్ జిఎస్టీకి వచ్చేసరికి ఎట్ ఏ టైం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మరియు సాధికారిక కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థిస్తున్నాయి. మన దేశంలో, భారతదేశంలో సమాఖ్య దేశం అవడం వల్ల, భారతదేశం అనేది సమాఖ్య దేశం అవడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి అవసరమైనటువంటి శాసనాల ద్వారా పన్ను విధించి వసూలు చేయడం అనేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాయి. రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు అధికారాలు ఉంటాయి కనుక వాటి నిర్వహణకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సేకరించుకోవాల్సినటువంటి అవసరం ఆయా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అందువల్ల ఈ డ్యూయల్ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్య వాదానికి అనుగుణంగా ఉంటుంది. సో ఉమ్మడి పన్ను పునాదిపై కేంద్రం అలాగే రాష్ట్రాలు ఏకకాలంలో విధించేటువంటి ద్వంద్వ జిఎస్టీ, దీన్ని ద్వంద్వ జిఎస్టీ అంటాం. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో విధించేటువంటి పన్నుని మనం డ్యూయల్ జిఎస్టీ లేదా ద్వంద్వ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఈ డ్యూయల్ జిఎస్టీలో మనకి రాష్ట్రంలో జరిగేటువంటి వస్తు సేవల సరఫరాపై, అంటే ఒకే స్టేట్లో జరిగేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై మీద జిఎస్టీని రాష్ట్ర జిఎస్టీగా పిలుస్తాం, అంటే స్టేట్ జిఎస్టీగా పిలుస్తాం, స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా పిలుస్తారు. అదేవిధంగా కేంద్రం విధించేటువంటి జిఎస్టీని, కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి జిఎస్టీని ఏమని పిలుస్తాం? రాష్ట్రంలో జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి జిఎస్టీని, ఒక రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే వస్తు సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి జిఎస్టీని కేంద్ర జిఎస్టీ సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా పిలుస్తారు. అలాగే రాష్ట్రాలు విధించేటువంటి ట్యాక్స్ని రాష్ట్ర జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్జిఎస్టీగా పిలుస్తారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వస్తు సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి ఏకీకృత పన్ను విధానాన్ని ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐజిఎస్టీగా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాలు ఐజిఎస్టీని విధించి అమలు చేస్తాయి. సో మనం ముఖ్యంగా ఈ జిఎస్టీ మోడల్స్ గురించి చెప్పుకున్నప్పుడు, స్టార్టింగ్లో మనం జిఎస్టీ మోడల్స్ గురించి చెప్పుకున్నప్పుడు చూస్తున్నటువంటి 3 మేజర్ ప్రైమ్ మోడల్స్ ఏవైతే దెర్ ఆర్ 3 ప్రైమ్ మోడల్స్ ఆఫ్ జిఎస్టీ. 3 ప్రైమ్ మోడల్స్ ఏమున్నాయి? సింగిల్ జిఎస్టీలో చూస్తే కనుక మనకి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీని కలిపి మనం సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ జిఎస్టీ లీవ్డ్ బై ది సెంటర్ ఓన్లీ, స్టేట్ జిఎస్టీ లీవ్డ్ బై ది స్టేట్స్ ఓన్లీ. ఆ సింగిల్ జిఎస్టీలో సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్ని సెంట్రల్ జిఎస్టీగా, స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్ని స్టేట్ జిఎస్టీగా చెప్పుకుంటున్నాం. కానీ డ్యూయల్ జిఎస్టీకి వచ్చేసరికి, ద్వంద్వ జిఎస్టీకి వచ్చేసరికి జిఎస్టీ టు బి లీవ్డ్ బై ది సెంటర్ అండ్ స్టేట్స్ కన్కరెంట్లీ. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలచే ఉమ్మడిగా విధించేటువంటి జిఎస్టీని మనం ఈ డ్యూయల్ జిఎస్టీ లేదా ద్వంద్వ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం జిఎస్టీలో ఉన్నటువంటి వివిధ రకాల జిఎస్టీ మోడల్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ద మోడల్స్ ఆఫ్ జిఎస్టీ గురించి ఈ విధంగా మనం
ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ 3 మోడల్స్ ఏదైతే జిఎస్టీ మోడల్స్ గురించి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేజర్గా జిఎస్టీలో 3 ప్రధాన మోడళ్ళు ఉంటాయి. అవి కేంద్ర జిఎస్టీ, అలాగే రాష్ట్ర జిఎస్టీ, ద్వంద్వ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, డ్యూయల్ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీని కలిపి సింగిల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ జిఎస్టీ విధించేది సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ జిఎస్టీని విధించేది స్టేట్ గవర్నమెంట్. డ్యూయల్ జిఎస్టీ మాత్రం ఎట్ ఏ టైం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడిగా విధించేటువంటి ట్యాక్స్ని డ్యూయల్ జిఎస్టీగా మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ 3 జిఎస్టీ మోడల్స్. సో ఈరోజు మన క్లాస్లో జిఎస్టీ మోడల్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత క్లాస్లో మిగతా టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.